ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ప్రియమైన వల్లరా, మరి నీతిమంతుని యొక్క ప్రార్థన మరి ఎంతో ప్రభావముతోనూ ఎంతో బలముతో ఉంటుంది అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భక్తుడైన యాకోబు ఇలాగా నీతిమంతుని ప్రార్థనని, విశ్వాస సహితమైన ప్రార్థన, అలాగే ఎంతోమంది కోసము బాధ్యత కలిగిన ప్రార్థన చేయాలి అని ఆనాడు పెద్దలనికి తెలియజేస్తున్నాడు. కావున మనము జాగ్రత్తగా ఆలకిస్తే మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎంతోమందికి మేలుకరముగా ఉంటుందండి. ఒక మాటలో చెప్పాలంటే, ఆనాడు అబ్రహాము ప్రార్థన చేశాడు సొదొమ గొమొర్రా యొక్క పట్టణాల కోసం. మరి అతని యొక్క ప్రార్థన ఎలా ఉందంటే ఎంతో ప్రభావమును తెచ్చిపెట్టింది, ఎంతో బలాన్ని తెచ్చిపెట్టింది. దేవుడు ప్రేమైన వల్లరా, ఒక అబ్రహాము ఎంతైనా స్నేహితుడు కాబట్టి ఎంతగానో అబ్రహాము ఏదైతే ప్రార్థించాడో ప్రార్థించిన ప్రతి విషయాన్ని కూడా దేవుడు చేసి ఉన్నాడండి. ఆ రీతిగా మరి నీతితో న్యాయముతో చేసే ప్రార్థన ఎప్పుడూ కూడా బహుబలంగా ఉంటుందండి. దేవుడు అంగీకరించే విధముగా ఉంటుంది. అలా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న లోతుని తను కాపాడుకోగలిగాడు. కావున ఒకసారి ఆలోచించండి, మరి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన చేయటానికి వెనకడుగు వేయకూడదండి. ఎంతోమంది కొరకు విజ్ఞాపన చేసే బాధ్యత మనకుంది. చాలామంది అంటూ ఉంటారు, నేను విజ్ఞాపన చేస్తే నాకేంటి ఉపయోగమని. మరి సుఖముగా నెమ్మదిగా బ్రతికే అవకాశాన్ని దేవుడిస్తాడండి. రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, ప్రజలందరి కొరకు ప్రార్థించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అటువంటి ప్రార్థన మరి ఎంతగానో మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది. కావున మరి ఎంతోమంది పాపములతో ఉన్నవారు ఉన్నారు, అనారోగ్యములతో బాధపడుచున్నవారు ఉన్నారు, మరి ఎంతోమంది ఒంటరిగా ఉంటున్నవారు ఉన్నారు. మరి మానసికమైన ఒత్తిళ్ళు, శారీరకమైన ఒత్తిళ్ళు, ఇట్లా చాలామంది కొరకు మరి చేసే ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని దృష్టికి ప్రియమైన వల్ల ఎంతో ప్రభావముతో ఉంటుందండి. ఆ ప్రభావము కలిగిందిగా దేవుని యొద్దకు చేరుతుంది. అటువంటి ప్రార్థన అందరికీ కూడా ఆశీర్వాదకరమే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.